ఈరోజు మీరు చాలా ముఖ్యమైన ఈ విషయం గురించి చెప్పమంటాం నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఓషో రజనీష్ యొక్క ఈ పుస్తకం మొట్టమొదట ఇంగ్లీష్లో వ్రాయబడింది, ఎన్నో భాషల్లో తర్జుమా చేయబడింది. ఇంగ్లీష్లో ఈ పుస్తకం పేరు ఫ్రమ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్ అని ఇవ్వబడి ఉంది. అలాగే తెలుగులో సంభోగము నుండి సమాధికి అని ఈ యొక్క పుస్తకం టైటిల్ ఇవ్వబడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పుస్తకం రజనీష్ యొక్క ఆయన యొక్క అభిమతానికి, దృక్పథానికి, ఆయన యొక్క బోధనలకు అద్దం పట్టినట్టుగా ప్రపంచంలో వ్యాప్తి చెందింది. ఈ పుస్తకం కానీ, రజనీష్ యొక్క జీవితం కానీ, ఆయన యొక్క బోధనలు కానీ ప్రపంచాన్ని ఒక ఊపింది. రకరకాల దుమార్లు రేపింది. ఈ విషయంలో ముఖ్యంగా ఓషో రజనీష్ యొక్క అద్భుతమైన జ్ఞాన సంపదకు, మరి అలాగే ప్రస్తుత విషయాలైన ఈ సంభోగం నుండి సమాధి, ఈ సంభోగము సమాధి అన్న విషయాలకు మనం సరి అయిన వివరణలు ఇచ్చుకుంటూ పూర్తి నిజ స్వరూపాన్ని మనం తెలుసుకుందాం. పుస్తకం గురించి వ్రాసే ముందు, తెలుసుకునే ముందు ఆ పుస్తకం యొక్క రచయిత గురించి, ఆ సృష్టికర్త గురించి మనం తెలుసుకోవాలి. అప్పుడే సరైన అవగాహనకు మనం వస్తాం. ఎవరు ఈ ఓషో రజనీష్? ఓషో రజనీష్ ఒక అద్భుతమైన మహాత్ముడు. అంతులేని ఆత్మజ్ఞాన సంపదను కలిగి ఉన్నవాడు. ఆయన ఫిలాసఫీ ప్రొఫెసర్గా ఉన్నవాడు. ఫిలాసఫీ అంటే, ఫిలో అంటే లవ్, ప్రేమ, సోఫీ అంటే జ్ఞానం, నాలెడ్జ్. జ్ఞానాన్ని ప్రేమించేవాడు ఫిలాసఫర్. ఓషో రజనీష్ ఒక నిజమైన ఫిలాసఫర్. డిగ్రీల కోసం ఫిలాసఫీ చదవలేదు, ఉద్యోగం కోసం ఫిలాసఫీ చదవలేదు, ఫిలాసఫీ చదవడం కోసం ఫిలాసఫీ చదవలేదు. తనను తాను వ్యక్తపరచుకోవడం కోసం, జీవితాన్ని అర్థం చేసుకోవడం కోసం, ఆ యొక్క తపనలోంచి ఆయన యొక్క జీవితం అంతా బయటకు వచ్చింది. చదువులో కూడాను ఫిలాసఫీయే చదివాడు. అంటే జ్ఞానం గురించే తెలుసుకున్నాడు ఆయన. ఎక్కడెక్కడ ఏ జ్ఞానం ఉన్నా ఆయన దాన్ని జోబులో వేసుకున్నాడు. ఉపనిషత్తులన్నీ చదివాడు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత చదివాడు, వేదాలు చదివాడు, ఖురాన్ చదివాడు, బైబిల్ చదివాడు, జరాత్రష్ట పుస్తకాలు చదివాడు, చైనీస్ పుస్తకాలన్నీ చదివాడు. అలాగే హాసిడిజం అంటే జ్యూస్ యొక్క, మోడర్న్ జ్యూస్ యొక్క గ్రంథాలు చదివాడు. సూఫీ పుస్తకాలన్నీ చదివాడు. ఆయన చదవని పుస్తకాలు చాలా తక్కువ. మత గ్రంథాలన్నీ తిరిగేశాడు, మతతత్వాలన్నీ ఆపోషణ పట్టాడు. అలాగే పాశ్చాత్య ఫిలాసఫర్స్ అయిన కంట్, హెగెల్, ప్లాటో, అరిస్టాటిల్, ఇలాంటి వాళ్ళందరి పుస్తకాలు విస్తారంగా చదివాడు. సార్త్రే, నీషే,
అలాగే జిడ్డు కృష్ణమూర్తి, వివేకానంద, రమణ మహర్షి, శివానంద, గుర్జేవ్ ఆయన చదవని పుస్తకాలు లేనే లేవు. ఆయన ప్రపంచ ఆధ్యాత్మిక శాస్త్రాలన్నింటినీ కూడా మదించి అందులోంచి సారాన్ని బయటకు తీసి తన రజనీష్ అమృతంలా ప్రపంచానికి ఇచ్చాడు. జీవిత సత్యాలన్నింటినీ ఆయన ఆకళింపజేసుకున్నవాడు. ఈ రజనీష్ యొక్క గత చరిత్ర ఏమిటి? గత జన్మల్లో గొప్ప యోగి. గౌతమ బుద్ధుడితోనే ఆయన యొక్క ప్రథమ శిష్యుల్లో ఒకడుగా ఉన్నవాడు ఆ రోజుల్లోనే. అంతటి మహిమాన్వితుడు మరి ఈ యొక్క 20వ శతాబ్దంలో భారతదేశంలో పుట్టి ఈ భారతదేశానికి పట్టిన పీడలను, జాడ్యాన్ని, మత జాడ్యాన్ని, సాంఘిక జాడ్యాల్ని ఆయన దుమ్ము దులిపి అందుకోసం కంకణం కట్టుకున్నాడు కనుక దానికి వ్యతిరేకులు ఆయన్ని దుయ్యబట్టారు. ఆయన్ని రకరకాల దూషించారు. సెక్స్వాది అన్నారు. సత్సాంప్రదాయాలను కూలదోస్తున్నాడు అన్నారు. వీళ్ళకి శాస్త్రం అంటే తెలియదు, సత్సంప్రదాయం అంటే తెలియదు, అర్థవంతమైన అందవంతమైన జీవితం ఎలా గడపాలో తెలియదు. ఎవరిని కలపడితే వాళ్ళని దూషించడం తప్పితే అలాంటి తెలియని నీచులు అంతా, అల్ప మానవులంతా కూడాను ప్రతిసారి కూడాను ఏ గొప్ప వ్యక్తి వచ్చినా ప్రపంచంలో వాళ్ళకి ఎదురు తిరుగుతూనే ఉంటారు. గాంధీని చంపుతారు, జీసస్ క్రైస్ట్ని కూడా సిలువ వేస్తారు. స్వామి దయానంద సరస్వతికి విషం ఇచ్చారు, సోక్రటీస్కి విషం ఇచ్చారు, కృష్ణుని చెరసాల్లో బంధించారు. ఇవన్నీ మామూలే. అదేవిధంగా ఓషో, రజనీష్ కూడాను విషం ఇచ్చి చంపడానికి మరి ప్రయత్నాలు చేశారు, చివరికి సాధించారు కూడాను. ఈరోజు మన పిరమిడ్ ధ్యానుల ప్రపంచం విస్తారంగా ప్రబలి ఉంది. పిరమిడ్ ధ్యానులందరూ కూడాను సత్య శోధనలో, సత్య సాధనలో, సత్య ప్రబోధంలో, సత్య జీవితానికి అంకితమైన వారు. కనుక ఈ యొక్క సంభోగము నుండి సమాధికి అన్న పుస్తకంలో చర్చించిన విషయాల గురించి మనము అవగాహనకు రావడము మనం ఎంతైనా ముఖ్యమైన విషయం. ఆ పుస్తకంలోని విషయాలకు వచ్చే ముందర ఓషో, రజనీష్ గురించి చెప్పవలసింది ఏంటంటే, ఆయన పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి ఒక మూల పురుషుడు. మరొక మూల పురుషుడు లోప్సాంగ్ రంపా, ట్యూస్డే లోప్సాంగ్ రంపా, అద్భుతమైన టిబెటన్ యోగి. 20 పుస్తకాలు వ్రాశాడు. నిజమైన ధ్యానాన్ని ప్రపంచానికి అందించాడు లోప్సాంగ్ రంపా. నిజమైన జ్ఞానమయ ఆనందమయ జీవితానికి రూపకల్పన ఇచ్చాడు ఓషో, రజనీష్. బహిర్ప్రపంచంలో ఎలా జీవించాలి అది ఓషో, రజనీష్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అంతర్ప్రపంచంలో ఎలా విజృంభించాలి అన్నది లోప్సాంగ్ రంపా దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. కనుక ఈ పిరమిడ్ ధ్యానుల ప్రపంచానికి 2 మూల పురుషులు. ప్రప్రథమంగా ట్యూస్డే లోప్సాంగ్ రంపాంగ్, ద్వితీయంగా ఓషో, రజనీష్. కనుక ఈ 2 స్రవంతుల యొక్క సంగమమే పిరమిడ్ ధ్యానుల ప్రపంచం.
లోబ్సాంగ్ రంపా గురించి చెప్పాలంటే ఆయన తన జీవితానికి యోగానికి పూర్తిగా అంకితం చేశాడు. మూడవ కన్నుకి, థర్డ్ ఐకి అంకితం చేశాడు. ఆస్ట్రల్ ట్రావెల్కి అంకితం చేశాడు. ఆకాశిక రికార్డ్స్కి అంకితం చేశాడు. లైఫ్ ఆఫ్టర్ డెత్కి అంకితం చేశాడు. కనుక ఈ థర్డ్ ఐ అన్నది, లైఫ్ ఆఫ్టర్ డెత్ అన్నది, అంటే చనిపోయింది మరణాంతర జీవితం అన్నది, మూడవ కన్ను అన్నది, అతీంద్రియ శక్తులు అన్నవి, సూక్ష్మ శరీర యానం అన్నది, ఆస్ట్రల్ ట్రావెల్ అన్నది, ఆకాశిక రికార్డ్స్ అంటే చిత్రగుప్తుడి చిట్టాలు అన్నవి, ధ్యానంలో అనుభవాలన్నవి, ఇవన్నీ మన పిరమిడ్ ధ్యానుల ప్రపంచానికి మూలం. ఇవి అందరికీ తెలుసు. పిరమిడ్ ధ్యానుల ఏకైక ధ్యేయం శరీరం నుంచి బయటకు వచ్చి సూక్ష్మ శరీరంతో తిరగడమే, ఇతర లోకాల్లో సంచరించడమే. అందుకోసం గంటలు గంటలు కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడతారు. ఈ స్థూల శరీరం నుంచి బయటికి పోవడానికి మార్గమే శ్వాస మీద ధ్యాస. సూక్ష్మ శరీరంతో రెండవ జీవితం సంపాదించుకోవడమే ట్యూస్డే లోబ్సాంగ్ రంపా యొక్క సందేశం. అదే మూలం పిరమిడ్ ధ్యానుల ప్రపంచానికి. అయితే మనం భౌతిక లోకంలో వచ్చింది భౌతిక జీవితానికి సమగ్ర రూపం ఇవ్వడానికే. ఫిజికల్ లైఫ్ ఈజ్ మెంట్ ఫర్ ఫిజికల్ లైఫ్. భౌతిక జీవితం కోసమే నిర్దేశింపబడింది. కానీ భౌతిక జీవితం సరిగ్గా జీవించాలి అంటే అంతర్గతంగా ఆ ధ్యాన వాహిని ఉండాలి, అంతర్గతంగా ఆత్మజ్ఞాన స్ఫూర్తి ఉండాలి, ఆత్మజ్ఞాన విస్ఫోటం ఉండాలి. అప్పుడే భౌతిక జీవితం నిజమైన భౌతిక జీవితంగా మనం జీవించగలం. ఓషో రజనీష్ నిజమైన భౌతిక జీవితానికి పూర్ణ ప్రతీక. భౌతిక జీవితము ఆధ్యాత్మిక జీవితానికి ఏమిటి సంబంధం అన్నది ఈరోజు మనం ప్రధానాంశం. చక్కటి సంబంధాలు రెండిటికి ఉన్నాయి, రెండు కలగలిపి ఉన్నాయి, కానీ రెండు వేరువేరుగా కూడాను ఉన్నాయి. అది మనం తెలుసుకోవాల్సింది. ఉదాహరణకు ఈ భౌతిక శరీరంతో మనం అంటే ఆత్మ పూర్తిగా కలిసిమెలిసి ఉంది. ఇప్పుడు రెండూ ఏకమై ఉన్నాయి, కానీ ఒకప్పుడు విడిపోతాయి. దేహం విడిపోతుంది, మనం ఆత్మ పదార్థం మనం వెళ్ళిపోతాం మన స్వగృహాలకు, ఇతర లోక విహారాలకు. ఇప్పుడు కలిసి ఉన్నాం, పూర్తిగా తాదాత్మ్యం చెందున్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ భౌతిక కాయము నేను వేరువేరు కాదు, ఇప్పుడు ఒకటే. ఆత్మ వేరే శరీరం వేరే కాదు, ఇప్పుడు ఆత్మ శరీరం రెండూ ఒకటే. కానీ ఎప్పుడైతే మరణం సంభవిస్తుందో అప్పుడు ఆత్మ వేరే శరీరం వేరే. అప్పుడు అది సత్యం, ఇప్పుడు ఇది సత్యం. కనుక భౌతిక జీవితము ఆధ్యాత్మిక జీవితం అనేది మనం భౌతికంలో ఉన్నప్పుడు వేరువేరే కాదు, రెండూ ఒకటే. కానీ భౌతిక జీవితం వదిలిపెట్టేస్తూనే మనం పైలోకాలు తీసుకెళ్లేది ప్యూర్ ఆధ్యాత్మిక జీవితం. ఆత్మపరంగా జీవించిన జీవితాన్నే మనం అక్కడే తీసుకెళ్తాం. ఇక్కడ మటుకు అవి రెండు పూర్తిగా కలిసి ఉంటాయి, పైలోకంలో విడిపోయి ఉంటాయి. ఇక్కడ మనం జీవించిన ఆధ్యాత్మిక జీవితం పైలోకాలకి మనం తీసుకెళ్తాం. పైలోకాలకి ఆధ్యాత్మిక జీవితమే తీసుకెళ్తాం కదా అని చెప్పేసి కింద ఈ భూలోకంలో ఉన్నప్పుడు కేవలం ఆధ్యాత్మిక జీవితమే జీవించడం అది శుద్ధ అబద్ధం. అది ఆ శుద్ధ వైరాగ్యం అనేది పూర్ణ అజ్ఞానం. ఇక్కడ పూర్తి భౌతికతతో జీవించాలి, ఆధ్యాత్మికతను రంగరించి మేళవించి జీవించాలి. కానీ ఆ శుద్ధ భౌతికతను ఇక్కడ వదిలిపెట్టేస్తాం, శుద్ధ ఆధ్యాత్మికతనే మనం పైలోకాలకు తీసుకెళ్తాం. ఇక్కడ రెండుగా ఉండాలి, పైన ఒకటిగా ఉంటాం. ఇక్కడ రెండు కలిసిపోయి ఉంటాయి, భౌతిక కాయము ఆత్మకాయము.
భౌతిక జీవితము, ఆధ్యాత్మిక జీవితం. ఇక్కడ సంసారం వేరే, నిర్వాణం వేరే కాదు. అందుకే ఆచార్య నాగార్జునుడు అన్నాడు, సంసార ఈజ్ నిర్వాణ. ఇక్కడ సంసారమే నిర్వాణము. పైలోకాల్లో సంసారం లేదు, అక్కడ నిర్వాణమే ఉంది. ఇక్కడ సంసారమే నిర్వాణం, సంసారమే నిర్వాణంగా జీవించాలి. అది ఈ భౌతిక లోకం యొక్క అద్భుత ప్రత్యేకత. ఈ భౌతిక లోకం యొక్క, భౌతిక జీవితం యొక్క అద్భుత ప్రత్యేకతను, అందాలను, చిందాలను బాగా చూసి పరవశించి అనుభవించి ప్రబోధించిన వాడే ఓషో రజనీష్. కనుక భౌతిక జీవితాన్ని ఏహించుకున్న వాళ్ళు, అసహించుకున్న వాళ్ళు ఆధ్యాత్మికతకి ఎంతమాత్రం దగ్గర ఉన్నవాళ్ళు కాదు. ఈ లోకంలో సరి అయిన భౌతిక జీవితమే సరి అయిన ఆధ్యాత్మిక జీవితము. గుర్తుంచుకోండి. సరి అయిన భౌతిక జీవితం అంటే ఏంటి తెలుసుకుందాం. ఎక్కువ భోంచేసామనుకోండి, అది శరీరం దెబ్బతింటుంది. కనుక ఎక్కువ భోంచేయడం అనేది సరి అయిన భౌతిక జీవితము కాదు, సరి అయిన ఆధ్యాత్మిక జీవితము కాదు. ఎక్కువ తినేవాళ్ళు ఆధ్యాత్మికానికి దూరంగానూ ఉంటారు. కనుక అలాని కడుపు మండించుకుని ఈ కడుపు వీపు ఏకమవడాన్ని బుద్ధుడు అనుభవించి తిరస్కరించాడు. అదేదో ఆధ్యాత్మిక యోగ జీవితం అని చెప్పేసి ఏది తినకుండా ఉపవాసనాలంటూ తీవ్రమైన దీక్షల్లో ఉంటూ శరీరాన్ని కృంగి కృషింపజేయడమే అది పెద్ద ఆధ్యాత్మిక జీవితంలా అది ప్రబోధించారు బుద్ధుడికి, గౌతమ బుద్ధుడికి. ఆయన 5.5 సంవత్సరాలు దాన్ని జీవించి అది తుచ్చమని తెలుసుకున్నాడు, మధ్య మార్గాన్ని కనుక్కున్నాడు. కనుక శరీరాన్ని సరైన పోషణ ఇస్తూ దాని అందాలను చిందాలను సరిగా చూసుకుంటూ ఉండడమే అది కూడా ఆధ్యాత్మిక జీవితం. ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు. అలాగే ఎక్కువ నిద్రపోతే ఈ భౌతిక జీవితం దెబ్బతింటుంది. సరి అయిన విశ్రాంతి ఇవ్వకుండా ఉంటే కూడా భౌతిక జీవితం దెబ్బతింటుంది. భౌతిక జీవితం సరిగ్గా ఉంచడానికోసమే ఆధ్యాత్మిక సూత్రాలు, ఆత్మజ్ఞానం. భౌతిక జీవితం సరిగా జీవిస్తేనే సరి అయిన ఆధ్యాత్మిక జీవితం జీవించినట్టు లెక్క. ఇప్పుడు మనం ఈ యొక్క సంభోగము మరి సమాధి అనే 2 పదాల గురించి విస్తారంగా తెలుసుకుందాం. సంభోగము అన్న పదము ఏమిటి అర్థము, సమాధి అన్న పదానికి అర్థం ఏమిటి? సంభోగము అంటే, భోగము అంటే ఎంజాయ్మెంట్, సమ్ అంటే కూడి, కలిసి. మనం విడివిడిగా భోగం చేసుకోవచ్చు, కలిసి కూడాను భోగం చేసుకోవచ్చు. కలిసి భోగం చేయడాన్ని సంభోగము అంటాం. భౌతిక జీవితంలో సంభోగము చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి కూడాను సంభోగము యొక్క ఆకర్షణ శక్తి, దాని యొక్క అయస్కాంత శక్తి ప్రతి అణువులోనూ అది తెలుస్తూనే ఉంటుంది. దానికి విరుద్ధంగా జీవించడం అనేది అది భౌతికతకు విరుద్ధం, అదే ఆధ్యాత్మికతకు విరుద్ధం. నరనరాల్లోంచి వచ్చే ఆ యొక్క భావాలకు విరుద్ధంగా మన జీవితంలో నడుచుకోవడం అనేది అది ఆధ్యాత్మికత కాదు, అనాధ్యాత్మికత. అయితే మన మతాలు అన్నీ కూడాను, మన పెద్దలందరూ కూడాను వాటిని పూర్తిగా నిషేధించమని కానీ, పూర్తిగా కప్పిపుచ్చమని కానీ చెప్పారు. నిషేధము కూడదు, కప్పిపుచ్చడము కూడదు. సత్యం ఎప్పుడు కూడాను కప్పిపుచ్చబడదు. దాన్ని ఎంత కప్పిపుచ్చడానికి మనం ప్రయత్నిస్తుంటామో అంత మళ్ళీ అది బయటికి వస్తూనే ఉంటుంది. మనలోని సంభోగేచ్ఛ అది ఆత్మేచ్ఛ, అది సత్యేచ్ఛ, సత్యంతో కూడిన ఇచ్ఛ, ఆత్మతో కూడిన ఇచ్ఛ. కనుక దానికి మనం ఎవ్వరూ కూడాను తక్కువ చేయవలసిన అవసరం కానీ, సిగ్గుపడవలసిన అవసరం కానీ, పబ్లిక్గా డిస్కస్ చేయకూడదన్న భావాలను కానీ, ఇవన్నీ కూడాను తప్పు.
అందుకే సెక్స్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ టుడే. ఈ యొక్క సెక్స్ పరమైన ఎడ్యుకేషన్, దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. తల్లిదండ్రులు పరస్పరం శృంగారం చేసుకోవడం పిల్లల ముందర ఎంతైనా అవసరం. తలుపులు మూసుకునే శృంగారం కాదు, అప్పుడప్పుడు తలుపులు తెరుచుకుని అందరి మధ్య కూడా శృంగారం మనం చేసుకోవాలి. అప్పుడే అది అందరికీ అలవాటైపోతుంది. అది పెద్ద తప్పుగా పరిగణించబడదు. ఏదో తలుపులు వేసుకుని చేసుకునేదే అయితే అదేదో తప్పు చేస్తున్నాం, ఇతరులు కనపడకూడదు అనుకోవడమే ఎన్నో విధాలైన పనికిరాని భావాలకు సంఘంలో దారితీసింది. ఇంట్లో తల్లిదండ్రులు, భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు శృంగారించుకోవడం కానీ, ముట్టుకోవడం కానీ, కౌగలించుకోవడం కానీ ఇవన్నీ కూడాను చేస్తూ ఉంటే అందరికీ సర్వసాధారణం అయిపోతుంది. ఇది వెస్టర్న్ కల్చర్లో ఉంది, ఇండియన్ కల్చర్లో లేదు. ఈ యొక్క పాశ్చాత్య కల్చరు అనంగానే మనం దుమ్మెత్తిపోతుంటాం, కానీ మనం చూసే సినిమాలన్నీ అవే. మనకి ప్రైవేట్గా వాటిని చూడడానికి ఇష్టం ఉంటుంది, పబ్లిక్గా మాట్లాడడం అదే మనలో ఉన్న హిపోక్రసీ, ఇండియన్ హిపోక్రసీ, ద ఈస్టర్న్ హిపోక్రసీ. కానీ ఈ యొక్క హిపోక్రసీ, ఈ యొక్క మూర్ఖత అనేది అంతరిస్తూ ఉంది. మనం ఒక నవ్య యుగంలో ప్రవేశించబోతున్నాం. 20వ శతాబ్దం కూడా పోయి 21వ శతాబ్దంలో ప్రవేశిస్తున్నాం. నూతన సహస్రాబ్దిలో ప్రవేశిస్తున్నాం. నూతన కాంతి యుగంలో, జ్ఞాన యుగంలో ప్రవేశిస్తున్నాం. ఈ యొక్క నూతన కాంతి యుగంలో ఇలాంటి హిపోక్రసీలని, మూర్ఖతలన్నిటికీ అవి ఇంకా అంతమైపోతాయి. పాశ్చాత్యంలో కానీ ప్రాచ్యంలో కానీ ఇవన్నీ కూడా ఉండవు. ఈ యొక్క తూర్పు దేశాల్లో ధ్యానం, సమాధి జాస్తి. అక్కడ విస్తారంగా వెస్టర్న్ దేశాల్లో సమాధి అన్న దానికి ప్రాచుర్యం తక్కువ. మన దేశంలో కానీ తూర్పు దేశాల్లో కానీ ఈ సమాధికి దగ్గరవుతారు, కానీ సంభోగంకి పబ్లిక్గా మాట్లాడు. అక్కడ సమాధి గురించి పబ్లిక్గా మాట్లాడు. ఏదో కొన్ని చోట్ల మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, కానీ మెడిటేషన్ అనేది కానీ, సమాధి అనేది కానీ, ఆధ్యాత్మిక జీవితం కానీ, పైలోకాల గురించి కానీ పబ్లిక్లో విస్తారంగా మాట్లాడరు. అది మన దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని నేర్చుకోవాలి, మన దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. ఈ సంభోగము, సమాధి అనేవి రెండు అన్ని చోట్ల ఉన్నాయి, కానీ ఒక్కో చోట కొంత కొంత కప్పిపుచ్చబడింది అంతే, లేనిది మాత్రం కాదు. ఇకపోతే సమాధి అన్న పదానికి దగ్గరకు వద్దాం. సమాధి అంటే సమాధానాలు పొందిన స్థితి. శీతోష్ణాలకు, కలిమిలేములకు, జయాపజయాలకు, మానావమానాలకు ఈ రెండింటికి అతీతంగా ఉండి, మధ్యంగా ఉండి, అన్ని పరిస్థితుల్లోనూ చక్కటి సమాధాన స్థితి, అంటే చక్కటి తడబడని స్థితి కలిగి ఉండడమే సమాధి. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య స మే ప్రియ. ఎవడైతే దేనికి హర్షించడో, దేనికి ఏడవడో, దేన్ని కోరడో, దేన్ని ద్వేషించడో, మంచి చెడు అన్న భావం నుంచి రెండింటిని పూర్తిగా త్యజించేశాడో, తనలో తాను ఏకమై నిమగ్నమై ఉన్నాడో అలాంటి వాడు నాకు ప్రియుడు అని అద్భుతమైన శ్లోకం ఇచ్చాడు. ఇదే సమాధి స్థితికి డెఫినేషన్, నిర్వచనం. ఈ సమాధి స్థితి అంటే సర్వ సమాధానాలు కలిగిన స్థితి ఎలా వస్తుందంటే అది కేవలం ధ్యానం వల్లనే వస్తుంది. కనుకనే ఓషో రజనీష్ కానీ లోప్సాంగ్ రంపా కానీ ధ్యానం గురించే వాళ్ళ జీవితాలను అంకితం చేశారు. ఓషో రజనీష్ చెప్పిందంతా సెక్స్ గురించి కాదు, చెప్పిందంతా ధ్యానం గురించి. ఆయన 650 పుస్తకాలు రాశాడు. ఆయన ధ్యానం గురించే రాశాడు. ధ్యానాన్నే ప్రబలం చేశాడు. ధ్యానాన్నే అనుక్షణం అందచేత అనుష్ఠింపజేశాడు.
ఇంకా ధ్యానం యొక్క పరాకాష్ట లోప్సాంగ్ రంప. ధ్యానం అన్నదాన్ని హై స్కూల్ లెవెల్లో చక్కగా చిత్రీకరించాడు ఓషో రజనీషు. ధ్యానం అన్నదాన్ని కాలేజ్ లెవెల్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో, రీసెర్చ్ లెవెల్లో తీసుకెళ్లాడు లోప్సాంగ్ రంప. కనుక ధ్యానాన్ని మనం హై స్కూల్ లెవెల్లో అర్థం చేసుకుంటూ, తర్వాత దానికన్నా పైకి అధిగమిస్తూ లోప్సాంగ్ రంపా లెవెల్లో, కాలేజ్ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో ఆ ధ్యానాన్ని మనం తీసుకెళ్ళాలి. పిరమిడ్ ధ్యాన ప్రపంచం కాలేజ్ లెవెల్ ధ్యాన ప్రపంచం, హై స్కూల్ లెవెల్ ధ్యాన ప్రపంచం కాదు. పిరమిడ్ ధ్యాన ప్రపంచం యూనివర్సిటీ లెవెల్, పిహెచ్డి లెవెల్ ధ్యాన ప్రపంచం, కాలేజ్ లెవెల్ ధ్యాన ప్రపంచం కాదు. కానీ హై స్కూల్ లెవెల్ ధ్యాన ప్రపంచం దానికి చక్కటి బేస్. కనుకనే ప్రతి ఒక్కరూ కూడాను ఓషో రజనీష్ పుస్తకాలు అన్నీ చదవాలి. అప్పుడే విస్తారంగా ధ్యాన ప్రపంచం గురించి, హై స్కూల్ లెవెల్ ధ్యాన ప్రపంచం గురించి మనం తెలుసుకుంటాం. అప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటే ఈజీగా మనం యాస్ట్రల్ ట్రావెల్ రావడము, సూక్ష్మ శరీర యానం చేయడము, మూడవ కన్ను తెరుచుకోవడము, మరి దాంతోపాటు చేయవలసిన రీసెర్చ్ని అంతా మనం చేసుకోవడం చాలా సులభం అవుతుంది. కనుక ఇందాక నేను చెప్పినట్లు పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి 2 మూల స్తంభాలు. హై స్కూల్ లెవెల్ మూల స్తంభం ఒకటి, కాలేజ్ లెవెల్ మూల స్తంభం ఒకటి. హై స్కూల్ లెవెల్ మూల స్తంభం ఏమో ఓషో రజనీష్. కాలేజ్ లెవెల్ మూల స్తంభం ఏంటంటే ట్యూస్డే లోప్సాంగ్ రంపా. వీళ్ళిద్దరే మూల స్తంభాలని కాదు, వీళ్ళిద్దరు మూల స్తంభాలు, మిగతా ఎన్నో స్తంభాలు ఉన్నాయి. ప్రతి గురువు, ప్రతి మాస్టరు పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి దోహదకారే, ఊతే, సహాయకారే, గురువే, మాస్టరే. కనుక ప్రపంచంలో ఎవరు ఆత్మజ్ఞాని అయినా కబీర్ నుంచి నానక్ వరకు, వశిష్ఠుడి దగ్గర నుంచి ఎన్ని బిసెంట్ వరకు, జీసస్ క్రైస్ట్ నుంచి మొహమ్మద్ వరకు, ఎక్కడైనా సరే, లావోస్ నుంచి మరి రామకృష్ణ పరమహంస వరకు ఎవరైనా సరే, అందరూ కూడాను పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి ఆదర్శ పురుషులు. కానీ మూల స్తంభాలు మటుకు ఇద్దరే. ఒకళ్ళేమో ఓషో రజనీష్ హై స్కూల్ లెవెల్, మరి కాలేజ్ లెవెల్ ఏమో ట్యూస్డే లోప్సాంగ్ రంపా. వీళ్ళిద్దరిని కలగలిపితే వచ్చేదే ప్రతి పిరమిడ్ ధ్యాని. సంభోగం అనేది పబ్లిక్గా విచ్చలవిడిగా చేయక్కర్లేదు, కానీ దాక్కుని చేయక్కర్లేదు. మధ్య మార్గం. తలుపులు మూసుకునే చేయక్కర్లేదు, అలా అని చెప్పేసి ఎప్పుడు తలుపులు తెరుచుకునే చేయక్కర్లేదు. అప్పుడప్పుడు తలుపులు మూసుకుని చేసుకోవచ్చు, అప్పుడప్పుడు తలుపులు తెరుచుకుని చేసుకోవచ్చు. ఏకాంతంలోనే చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు పబ్లిక్గానే చేసుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు, శృంగారం చేసుకోవచ్చు, కౌగలించుకోవచ్చు. ఎంత బాగుంటుందో. దాపరికం ఏమీ లేదు. అలాంటి కల్చర్ రావాలి. ఇది మనల్ని బాగుపరుస్తుందే కానీ క్షీణింప చేయదు. బాగా నొక్కిపెట్టి ఉన్నాం, దాన్ని నొక్కిపెట్టే అవసరం పోయింది. ఇప్పుడు భాగం నవరసాల్లో శృంగార రసం కూడాను ప్రధానమైన రసం. శాంతరసము, కరుణ రసము, శృంగార రసము, హాస్య రసము, ఇలాంటి పాజిటివ్ రసాలు కాకుండా భీభత్సము, క్రోధము, ఇలాంటి నెగిటివ్ రసాలను మొత్తం మీద నవరసాలు కూడుకున్న జీవితమే జీవితం. కనుక శృంగార రసము చాలా ముఖ్యమైన రసం.